నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ప్రభుత్వానికి మీరు ఏమైనా చెల్లింపులు చేయాలా? అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించండి. ఎందుకంటే అలా చేస్తే మీరు ₹1 కూడా ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇకపై ట్రాన్సాక్షన్ ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. నగదు లావాదేవీలను తగ్గించి బ్లాక్ మనీకి చెక్ పెట్టాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. బ్లాక్ మనీకి డిజిటల్ చెక్. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం మరో ముందడుగు వేసింది. క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్లైన్ ద్వారా జరిపే లావాదేవీలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే విస్తరిస్తున్న ఆన్లైన్ మార్కెటింగ్, ఈ కామర్స్ రంగాలు మరింత వృద్ధి సాధించనున్నాయి. క్యాష్ వద్దే వద్దు, కార్డులే ముద్దు. ఆన్లైన్లోకి ఆర్థిక లావాదేవీలు. క్యాష్లెస్ ఇండియా వైపు కేంద్రం అడుగులు. మున్ముందు డిజిటల్ మనీదే హవా. దేశాన్ని క్యాష్లెస్ ఇండియాగా మార్చేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. అంతకంతకు పేరుకుపోతున్న నల్లధనం, పెరిగిపోతున్న దొంగ నోట్లు, పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. నగదుకు చెల్లు చీటీ ఇచ్చి డిజిటల్ మనీ వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పలు నిర్ణయాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్రం. క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు కేంద్రం తీపి కబురు అందించింది. నెట్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించేందుకు, నగదు రహిత లావాదేవీలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వం క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై అదనపు ఛార్జీలుండవని ప్రకటించింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే అన్ని చెల్లింపుల లావాదేవీల ఖర్చులను ఇక ముందు తామే భరించనున్నామని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం వినియోగదారులు ప్రభుత్వానికి చెల్లిస్తున్న మర్చెంట్ డిస్కౌంట్ రేట్ పేరిట చెల్లిస్తున్న ఛార్జీలను ఇక ముందు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది లావాదేవీలపై వసూలు చేసే రుసుము. వినియోగదారుడు కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన తరువాత బ్యాంకులు ఆ సొమ్మును వ్యాపారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం అవి కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఆ రుసుమే MDR. 2012లో డెబిట్ కార్డు చెల్లింపులు ₹2000 లోపైతే 0.7%, అంతకు మించితే 1% మేర MDR ను RBI నిర్ణయించింది. క్రెడిట్ కార్డులపై దీనికి పరిమితి లేదు. ఈ MDR ను ప్రస్తుతం వినియోగదారుడే భరిస్తున్నాడు. డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయరాదని ఈ ఏడాది మార్చిలో RBI స్పష్టం చేసింది. చివరికి అన్ని కార్డులపై అదనపు ఛార్జీలను భరించేందుకు ముందుకొచ్చింది ప్రభుత్వం. అయితే కొన్ని వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడానికి, వినియోగదారులను ఆకర్షించుకోవడానికి ఈ రుసుమును వసూలు చేయడం లేదు. ఇప్పుడు ఈ MDR ను రద్దు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వ్యయాన్ని భరించడానికి తగిన చర్యలను ప్రభుత్వ విభాగాలు తీసుకోవాలని, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇతర డిజిటల్ మార్గాల ద్వారా ప్రభుత్వానికి చేసే చెల్లింపులకు ప్రజలు ఇక నుంచి MDR వ్యయాన్ని భరించరని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంలో తెలిపింది. అమలు మార్గదర్శకాలను వివరంగా త్వరలో జారీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించిన వివరాల మేరకు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో మాత్రమే MDR రద్దు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల గురించి ప్రస్తావించలేదు. దీంతో బస్ టికెట్లు, విద్యుత్, నీటి ఛార్జీలు, ఆస్తి పన్ను, ఇతర రాష్ట్ర ప్రభుత్వ సేవల కోసం జరిపే చెల్లింపులకు MDR రద్దవుతుందా
లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయాలను తదుపరి మార్గదర్శకాల్లో స్పష్టం చేసే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైలు టికెట్లు, గ్యాస్, పెట్రోల్ పంపులు, మ్యూజియంలు, చారిత్రక కట్టడాల్లో టికెట్లపై ఎంజీఆర్ రద్దు కానుంది. కార్డుల ద్వారా చెల్లింపులను ప్రోత్సహించేందుకున్న అవకాశాలపై పరిశీలనకు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ కార్యదర్శి నీరజ్ గుప్తా నేతృత్వంలో గతంలో ప్రభుత్వం ఒక కార్యసాధక బృందాన్ని ఏర్పాటు చేసింది. కార్డులు, డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపులకు సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాల వద్ద ఎదురయ్యే సమస్యలను ఈ బృందం గుర్తించింది. మొత్తానికి ప్రభుత్వం దేశాన్ని నగదు రహితంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్రం తొలిసారి అడుగు వేసింది. కార్డుల ద్వారా చెల్లింపులు చేసేవారికి ఆదాయ పన్నులో రాయితీ కల్పించే అంశంపై ఈ నెల 29 వరకు అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. పన్ను రాయితీ ఇవ్వడం ద్వారా దేశ ప్రజలను ఎలక్ట్రానిక్ చెల్లింపుల వైపు మళ్లించి తద్వారా పన్ను ఎగవేత, నకిలీ కరెన్సీలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా త్వరలోనే క్యాష్లెస్ ఇండియాను తయారు చేద్దామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే జరిపేలా చూద్దామని ఆయన తెలిపారు. నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారా జరిగే ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. నగదు లావాదేవీలు లేని దేశం వైపు అడుగులు వేద్దామని ఆయన పేర్కొన్నారు. నల్లధనం అరికట్టేందుకు డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించేలా చూద్దామని ఆయన అన్నారు. On way to curb the flow of black money is to discourage transactions in cash. I therefore announce very soon several measures that will incentivize credit or debit card transactions and disincentivize cash transactions. This will be in the direction of making India a cashless society. पूरी दुनिया कैशलेस सोसाइटी की तरफ आगे बढ़ रही है. इलेक्ट्रॉनिक टेक्नोलॉजिकल व्यवस्था के द्वारा हम रुपये पा भी सकते हैं, रुपये दे भी सकते हैं, चीज खरीद भी सकते हैं, बिल चुकता भी कर सकते हैं. और इससे जेब में से कभी बटुए की चोरी होने का तो सवाल ही नहीं उठेगा. हिसाब रखने की भी चिंता नहीं रहेगी, ऑटोमेटिक हिसाब रहेगा. शुरुआत थोड़ी कठिन लगेगी, लेकिन एक बार आदत लगेगी तो ये व्यवस्था सरल हो जाएगी. కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదనను ఆర్థికవేత్తలు సమర్థిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 95% జరుగుతున్న ఎలక్ట్రానిక్ లావాదేవీలు ఇటువంటి రాయితీలు ఇవ్వడం ద్వారా మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం చాలా రోజుల నుండి పరిశీలిస్తున్నప్పటికీ ప్రజల సన్నద్ధత లేని కారణంగా ఆచరణలోకి తీసుకొని రాలేకపోయారు. ప్రస్తుతం దేశంలో నకిలీ కరెన్సీ బెడద ప్రభుత్వానికి సమస్యగా మారింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పలు రాయితీలు ప్రజలకు అందేలోపే మధ్యవర్తులు అక్రమాలకు పాల్పడుతున్న విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో నిర్ణయాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. పుష్కర స్నానం పరమ పవిత్రం. కృష్ణవేణి పుష్కర వైశిష్ట్యం. బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి వెళుతూ ఉంటే ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. స్నాన విధులు. స్నానం అనేది భగవంతుని దేవాలయాన్ని కడుగుట. పుష్కర సమయంలో చేయవలసిన దానాలు. గోదానాన్ని, వస్త్రదానాన్ని, రత్నదానాన్ని, లవణ దానాన్ని కనుక మనం చేసినట్లయితే మనకి అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని అన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు సమగ్రంగా అందించే పుష్కర విశేషాల సమాహారం పుష్కర వైభవం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఏటీఎంలు మొదలు విక్రయ కేంద్రాల వరకు ఎక్కడ చూసినా దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డుల హవా నడుస్తోంది. దేశంలో నగదు చెల్లింపులు నానాటికి తగ్గిపోతున్నాయి. అటు ఆన్లైన్ వ్యాపారం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.
కాగితం నుంచి కారు వరకు, అప్పడాల నుంచి హాలిడే ప్యాకేజ్ వరకు ఒక్కటేంటి అన్నీ ఒక్క క్లిక్తో వినియోగదారుడి ఒళ్ళో వాలిపోతున్నాయి. అక్టోబర్ 2015 నాటికి దేశంలో డెబిట్ కార్డు వినియోగదారులు 61,50,00,000. క్రెడిట్ కార్డు వినియోగదారులు 2,30,00,000. దేశంలో ప్రతి నెల 80 కోట్ల సార్లు కార్డుల ద్వారా లావాదేవీలు. దేశంలో విస్తరిస్తున్న ఆన్లైన్ వ్యాపారం. దేశంలో నగదుతో పోల్చితే ఆన్లైన్ చెల్లింపుల మొత్తం ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది. గత ఏడాది కార్డు ఆన్లైన్ చెల్లింపుల మొత్తం నగదు చెల్లింపులను మించింది. గత ఆర్థిక సంవత్సరంలో 85 లక్షల కోట్ల రూపాయల విలువైన చెల్లింపులు నగదు చెక్కుల ద్వారా జరగగా 92 లక్షల కోట్ల రూపాయల విలువైన చెల్లింపులు కార్డులు ఆన్లైన్ ద్వారా జరిగాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై కార్డు చెల్లింపుల సంఖ్య మరింత పెరగనుంది. అధికారిక లెక్కల ప్రకారం అక్టోబర్ 2015 నాటికి దేశంలో 61,50,00,000 డెబిట్ కార్డు వినియోగదారులు, 2,30,00,000 క్రెడిట్ కార్డు హోల్డర్లు ఉన్నారు. క్రెడిట్ డెబిట్ కార్డులపై ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో ప్రత్యేక ఆఫర్లు, ఉచితంగా డెబిట్ క్రెడిట్ కార్డుల పంపిణీ, మొబైల్ ఫోన్లు, అంతర్జాల విస్తృతి, మొబైల్ వ్యాలెట్లు, ఫోన్ బ్యాంకింగ్ సేవలు వంటి అంశాలు ఆన్లైన్ చెల్లింపులకు ఊతమిస్తున్నాయి. ఏటీఎంలు మొదలుకొని విక్రయ కేంద్రాల వరకు ఎక్కడ చూసినా దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డుల హవా నడుస్తోంది. 2014లో కార్డుల వినియోగం 25% పెరిగిందని వరల్డ్ లైన్ నిర్వహించిన ఇండియా కార్డ్ పేమెంట్ రిపోర్ట్లో వెల్లడించింది. క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తం 1,90,000 కోట్ల రూపాయలు. ఇక డెబిట్ కార్డుల ద్వారా వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తం 1,21,300 కోట్ల రూపాయలు. గత ఏడాది క్రెడిట్ కార్డుల్లో ఏకంగా 9.8% వృద్ధి నమోదు కాగా డెబిట్ కార్డుల్లో ఈ వృద్ధి రేటు 40%గా నమోదైంది. అటు మొబైల్ వ్యాలెట్, ప్రీపెయిడ్ క్యాష్ కార్డుల్లో వృద్ధి 3% పెరిగాయి. క్రెడిట్ కార్డు మీద సగటున ఖర్చు 3,089 రూపాయలు కాగా డెబిట్ కార్డు మీద సగటున ఖర్చు 1,502 రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ ఆన్లైన్ లావాదేవీల్లో మిగతా దేశాలతో పోల్చితే భారత్ కొంత వెనుకబడే ఉందని చెప్పాలి. బెల్జియం, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్, స్వీడన్, అమెరికాలో అయితే నగదు వినియోగం చాలా తక్కువ. బెల్జియంలో 93% మేర నగదు రహిత చెల్లింపులు జరుగుతున్నాయి. ఫ్రాన్స్ లో 92%, కెనడాలో 90%, బ్రిటన్ లో 89%, స్వీడన్ లో 89%, అమెరికాలో 80% మేర నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. చిన్న దేశాలైన మలేషియా, సింగపూర్లలో కూడా నగదు రహిత లావాదేవీలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే భారత్ లో కూడా ఆన్లైన్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆన్లైన్ వ్యాపారం అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారులు ఒక్క క్లిక్ తో కూర్చున్న చోటే కావాల్సిన వస్తువును కొనుగోలు చేస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు ఓ ల్యాప్టాప్ చేతిలో ఉంటే చాలు. కాగితం మొదలుకొని కారు వరకు, అప్పడాలు మొదలుకొని హాలిడే ప్యాకేజ్ వరకు అన్ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు గుండు పిన్ను మొదలు రిఫ్రిజిరేటర్ వరకు, డైపర్ మొదలు పట్టు చీరల వరకు రూపాయి నుంచి లక్షల ఖరీదు చేసే వస్తువులు నేరుగా ఇంటికే వచ్చేస్తున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ లేదా క్యాష్ ట్రాన్స్ఫర్ల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. వస్తువుల డెలివరీ 2-3 రోజులు ఆలస్యం అవుతున్నప్పటికీ వినియోగదారుడికి పెట్రోల్ ఖర్చు, ట్రాఫిక్ ఇబ్బంది, పార్కింగ్ సమస్య లేకపోగా సమయం కూడా ఆదా అవుతోంది. అటు ఉత్పత్తిదారుడి ఖాతాలోకి డబ్బు నేరుగా చేరుతోంది. మధ్యవర్తులు లేకుండా ఉత్పాదక సంస్థల నుంచి నేరుగా వినియోగదారుడికి వస్తువులు చేరిపోతున్నాయి. ఆన్లైన్ వ్యాపారం ఎంత వేగంగా విస్తరిస్తుందంటే
2012లో ఈ కామర్స్ ఆన్లైన్ వెబ్సైట్లు 100 వరకు ఉండేవి. 2016 ఏప్రిల్ నాటికి వాటి సంఖ్య 600కు పెరిగింది. షాపింగ్ చేయడం సులభం, డబ్బు ఆదా, ఇంటికే సరుకు రావడం, వాపస్ చేసే సదుపాయం వంటి అనేక సౌలభ్యాల కారణంగా ఆన్లైన్ వ్యాపారం వర్ధిల్లుతుంది. అమెజాన్ ఇండియా వంటి అంతర్జాతీయ సంస్థలు సహా ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, షాప్ క్లూస్ వంటి దేశీయ కంపెనీలు ఈ వ్యాపారంలో రాణిస్తున్నాయి. ఇండియా ఈ కామర్స్ మార్కెట్ విలువ 98,000 కోట్ల రూపాయలు దాటినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. CAGR లెక్కల ప్రకారం ఈ కామర్స్ వృద్ధి రేటు ప్రతి ఏటా 8 నుంచి 10% ఉంది. 2020 నాటికి రీటైల్ పై $100 బిలియన్ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ అంచనా. వీటిలో 35 బిలియన్లు కేవలం ఫ్యాషన్ ఈ కామర్స్ కావడం విశేషం. రానున్న కాలంలో అపారెల్స్ అమ్మకాలు 4 అవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు అమెజాన్ 4.35, ఫ్లిప్కార్ట్ 4.69, స్నాప్డీల్ 4.82, పేటిఎం 4.85, eBay.in 5, jabong.com 5.05, myntra.com 5.10, షాప్ క్లూస్ 5.50, పెప్పర్ ఫ్రై 5.71, హోమ్ షాప్ 18 5.80 ర్యాంకులతో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ గణాంకాలు చాలు ఆన్లైన్ వ్యాపారం ఎంతగా విస్తరిస్తుందో చెప్పడానికి. బిగ్ బ్యానర్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఒకప్పుడు జేబులో పర్స్ ఒబెసిటీ వచ్చిన దానిలా లావుగా ఉండేది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాలెట్ సైజు చిక్కిపోతూ వస్తోంది. లిక్విడ్ క్యాష్ క్యారీ చేయాల్సిన రోజులు మారిపోయాయి. ఇప్పుడు చేతిలో నగదు లేకపోయినా, కనీసం క్రెడిట్ డెబిట్ కార్డులు లేకపోయినా లావాదేవీలు చకచకా జరిగిపోతున్నాయి. ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, కొనుగోలు ప్రక్రియ క్షణాల మీద జరిగిపోతుంది. నగదు బదిలీ చేయాలంటే ఆన్లైన్ ఖాతా ఉండాలి. బిల్లులు చెల్లించాలంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉండాలి. కానీ ఇదంతా గతం. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఆ ఆన్లైన్ పేమెంట్ విప్లవమే UPI. యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. UPI సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే బ్లూటూత్ ద్వారా పక్క మొబైల్ కు సమాచారం పంపినంత తేలికగా, తొందరగా చెల్లింపులు జరిపే వ్యవస్థ. ఆధార్ లేదా నెట్ లో వర్చువల్ అడ్రస్ ఇస్తే చాలు, బ్యాంకు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే లావాదేవీలు నడపొచ్చు. ఇది మనీకి ఒక ఈమెయిల్ లాంటిదన్నమాట. డిజిటల్ వాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డులు లేకుండానే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అవతలి వ్యక్తికి సంబంధించిన ఏదో ఒక యూనిక్ ఐడి ఉంటే చాలు, డబ్బు వెళ్లిపోతుంది. మొబైల్ ద్వారా డబ్బు పంపాలంటే వేళ్లు నొప్పి పెట్టేలా కాలమ్స్ అన్ని పూర్తి చేయాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన UPI యాప్ ద్వారా పేమెంట్స్ జరపవచ్చు. వ్యక్తులకు, కంపెనీలకు డబ్బు చెల్లించవచ్చు. వారి నుంచి డబ్బును స్వీకరించవచ్చు కూడా. జస్ట్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఇస్తే చాలు. ఆధార్, మొబైల్, అకౌంట్ నంబర్లు లేకపోయినా కూడా వర్చువల్ అడ్రస్ ఇచ్చిన లావాదేవీలు పూర్తయిపోతాయి. ఇక్కడ వర్చువల్ అడ్రస్ ఆన్లైన్ సెక్యూరిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడదు. ఎవరు హ్యాక్ చేసినా మన సమాచారం వారికి తెలియదు. ఎందుకంటే చెల్లింపు అడ్రస్, అకౌంట్ ప్రొవైడర్, యూజర్ IT, MyPSP ఇలా ఉంది. ఈ సమాచారం హ్యాకర్లకు వెళ్లినా నష్టమేమీ లేదు. ఆధార్ నంబర్ మాత్రమే ఐడెంటిఫైర్ గా ఇచ్చినా సరిపోతుంది. దేశంలో ఇప్పుడు 25 కోట్ల అకౌంట్లకు ఆధారే ఆధారం. ఏడాదికి 120 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయనిది ఆధార్ మాజీ చైర్మన్ నందన్ నిలేకని మాట. 77,000 మైక్రో ATMలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇందులో ఉన్న మరో సదుపాయం ఏమిటంటే సరైన సమయానికే పేమెంట్ జరుగుతుంది. ఒక డేట్ ను ఫీడ్ చేసి పెడితే అదే రోజు లేదా అంతకన్నా కొంచెం ముందుగానే పేమెంట్ పూర్తవుతుంది. అలాగే ఒకే సమయంలో చాలా పేమెంట్స్ చేయవచ్చు.
వేరువేరు ఐడీలతో చెల్లింపులు జరిపే వీలుంది. ఒక్కసారి అథెంటికేషన్ ఇస్తే చాలు. జీతాలు ఇచ్చేటప్పుడు కంపెనీలకు ఇది చాలా ఉపయోగం. బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్లేయర్స్ ని మరింత సులువు చేస్తుంది యూపీఐ. మొబైల్ అప్లికేషన్ లో యూపీఐ ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ మనమే ఆపరేట్ చేసుకోవచ్చు. మొబైల్లో పాస్వర్డ్స్, పిన్స్, బయోమెట్రిక్ లాంటి వర్చువల్ అడ్రస్లతో బ్యాంక్ అకౌంట్ ను ఖాతాదారులే నిర్వహించుకోవచ్చు. ఒక్కో బిల్లు పేమెంట్ కు ఒక్కో అడ్రస్ సృష్టించుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. యూపీఐ వల్ల వ్యవస్థ అనుసంధానం మరింతగా పెరుగుతుంది. ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకుకైనా, వ్యక్తులకైనా, వ్యాపార సంస్థలకైనా డబ్బును తేలికగా పంపించొచ్చు. మొబైల్ పిన్, ఆధార్ లేదా ఫోన్ నంబర్లలో ఏదో ఒక్కటి ఉన్నా చాలు. డబ్బు చెల్లింపులప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డులు స్వైప్ చేసి మన సమాచారం అంతా అవతలి వ్యక్తికి ఇవ్వాల్సిన పని లేదు. పర్సనల్ ఫోన్ నంబర్, వర్చువల్ పాస్వర్డ్ ఇస్తే చాలు. మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈమెయిల్ ఐడిని కూడా యూపీఐ నంబరుగా పెట్టుకోవచ్చు. వాలెట్లోకి డబ్బులు వేయడం, కంపెనీలకు కమిషన్లు ఇచ్చి మళ్లీ వాడుకోవడం ఇలాంటి సమస్యలే ఉండవు. యూపీఐల వల్ల బ్యాంకు కనెక్టివిటీ పెరుగుతుంది. డబ్బును వినియోగించడంలో మరింత స్వేచ్ఛ వచ్చినట్లే. భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. అంటే దాదాపు ప్రతి వ్యక్తి ఒక బ్యాంకర్ అయిపోవచ్చన్నమాట. ప్రతి పేమెంటు ఎన్పీసీఐ దృష్టికి వెళ్తుంది. ఈ-కామర్స్ విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఇది మరింత ఉపయోగకరం. క్యాష్ ఆన్ డెలివరీ మరింత తేలిక కానుంది. బ్యాంక్ అకౌంట్ వివరాలను కస్టమర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి కార్డుల అవసరం కూడా లేదు. ఇది వ్యాపారులకు, కస్టమర్లకు ఇద్దరికీ మేలు చేసేదే. వివిధ బిల్లులను వివిధ ఐడీలతో చెల్లించవచ్చు. యూపీఐతో మొబైల్ వాలెట్లు, డెబిట్ వాడకం తగ్గుతుందని ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు చెబుతున్నారు. బ్లాక్ మనీని అరికట్టాలంటే, పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టాలంటే నగదు లావాదేవీలను తగ్గించాల్సిన అవసరం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ మనీ విషయంలో నిర్ణయాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. వర్చువల్ మనీ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇది వాటి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.